గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మనం మార్కెట్‌లో ఈరోజు ఆల్‌మోస్ట్ మనకు ఫ్లాట్ ఓపెన్ అయితుందండి. 30 పాయింట్స్ గ్యాప్ అప్ అయితుంది. సో, నిన్న మనం చెప్పుకున్న మార్కెట్‌లో ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేద్దాము. సజెషన్ బట్టి మనం ట్రేడ్ తీసుకున్నామండి. ఓకే. సో, మనకు హెవీ గ్యాప్ డౌన్ అయితే బాగుండేది. కానీ మనకు గ్యాప్ డౌన్ అవ్వలేదు. ఫ్లాట్ ఓపెన్ అయ్యేటప్పటికి మనకు డైరెక్ట్ 55,000 బ్రేక్ అయినా గాని వెయిట్ చేద్దాము. రీట్రేస్‌మెంట్‌లో ఏమైనా దొరికితే ట్రేడ్ చేద్దాము. ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఈరోజు అన్ని ఇండెక్స్‌లు మనకు ఫ్లాట్ ఓపెన్ అయితున్నాయండి. సో, మన మార్కెట్‌ల ఈరోజు నాకు తెలిసి నెగెటివ్ ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఢిల్లీలో న్యూస్ నెగెటివ్ వస్తుంది మనకు. సో, ఆ పరంగా మాక్సిమం ఈరోజు ఇన్వెస్టర్‌లు ప్రాఫిట్ బుక్ చేసుకొని ట్రై చేస్తారు. ఎందుకంటే మన 2 డేస్ హాలిడేస్ ఉండేవటికి ఏం జరిగేదో తెలియజేయబట్టి మనకు ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతారు ఈరోజు. సో, ఈరోజైతే బయింగ్ ఉండదు నాకు తెలిసి. ఓకే. వెయిట్ చేద్దాం ఈరోజు. సో, నిఫ్టీలో మనకు నిన్న మొన్న బ్రేక్ అయిందండి. ఓకే. సో, మార్కెట్‌లో మనకు 400 బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మనకు 500కి వెళ్ళిపోతది. లేదా మార్కెట్ ఇక్కడి నుంచే మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, మార్కెట్ కంటిన్యూ పడుతుందండి. సో, ఇక ట్రేడ్ ఎంట్రీ అవుతాను. ఇది రిస్కీ ట్రేడ్ ఇది. మార్కెట్ అయితే రివర్స్ వస్తలేదు. ఎందుకంటే న్యూస్ నుంచేపటికి సో, మార్కెట్ కంటిన్యూ పడే ఛాన్స్ ఉంటది. రాంగ్ ఎంట్రీ అయిందండి. ఎగ్జిట్ అవుతాను. సో, మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిన తర్వాతకి మళ్ళీ ఏమైనా ఫాలో అవుతే ఎంట్రీ అవుతానండి. సో, మళ్ళీ ఖచ్చితంగా ఇది 55,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. వెయిట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ మంచి ఎంట్రీ కోసం. చూసారా మార్కెట్ ఎలా రివర్స్ అయిందో? సో, చూద్దామండి మళ్ళీ 55,000 బ్రేక్ అయితే ఫుడ్ సైడ్ ఎంట్రీ అవుతానండి నేను. సో, ఇందాకైతే నా మిస్టేకే. కొంచెం ఎర్లీగా ఎంట్రీ అయ్యాను. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ పడతా అనుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి ఛాన్స్ ఇవ్వదు మార్కెట్ పడేటప్పుడు. సో, అందుకని ఎగ్జిట్ అయ్యాను. సో, మార్కెట్ ఎప్పుడైతే పాస్ చేసిందో 10 సెకండ్స్‌లో అందుకని ఎగ్జిట్ అయిపోయానండి. ఓకేనా. మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం. 55,000 బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటానండి మళ్ళా ఫుడ్ సైడ్. సో, సెకండ్ టైమ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నానండి. 55,000 బ్రేక్ అయింది ఫుడ్ సైడ్. ఫుడ్ సైడ్ ఎంట్రీ అవుతానిక్కడ. సో, నా స్టాప్ లాస్ వచ్చేసి 55,100 అండి. టార్గెట్ తర్వాత ప్లాన్ చేద్దామండి. ఫస్ట్ అయితే మార్కెట్ ఇది ప్రాఫిట్‌లోకి వచ్చిన తర్వాతకి టార్గెట్ గురించి వెయిట్ చేస్తాను. ఫస్ట్ అయితే నా లాస్ వచ్చేసి 4,000 నడుస్తుందండి. ఓకే. వెయిట్ చేస్తాను. స్టాప్ లాస్ టార్గెట్. ఓకేనండి. స్టే ట్యూన్. సో, ఇప్పుడు నా రిస్క్ తగ్గించుకున్నానండి. నో లాస్, నో ప్రాఫిట్‌కొస్తాను. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా గాని నేను నో లాస్, నో ప్రాఫిట్‌కొస్తానండి. సో, ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి 54,750 అండి. సో, అక్కడ వెయిట్ చేస్తాను. సో, మార్కెట్ ఇంకా కంటిన్యూ పడే ఛాన్స్ ఉంది గానీ, సో, మార్కెట్‌లో మళ్ళా 54,800 బ్రేక్ అయిందంటే మళ్ళా మార్కెట్ కొంచెం రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మళ్ళీ నా ప్రీమియమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటది. ఓకేనా. వెయిట్ చేస్తానండి నా టార్గెట్ గురించి. సో, ఎగ్జిట్ అవుతానండి. నా టార్గెట్ రీచ్ అయింది. సో, మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అయినా గాని అనవసరంగా ప్రాఫిట్ వెళ్ళిపోతది. సో, ఎగ్జిట్ అయ్యానిక్కడ. సో, ప్రాఫిట్ బుక్ చేశానండి. 7,000 ప్రాఫిట్ బుక్ చేశాను. ఓకే. మార్కెట్‌లో ఇంకా పడే ఛాన్స్ ఉంటది గానీ, సో, మార్కెట్‌లో ఇక్కడ ఏమైందంటే 54,800 బ్రేక్ అయింది. మార్కెట్‌లకి అందరూ సెల్ చేస్తారు. సో, మళ్ళీ వీళ్ళని స్టాప్ లాస్ చేయనికి మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే. అందుకని ఎగ్జిట్ అయిపోయాను. చెప్పాను గదా! ఈరోజు మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉందండి ఈరోజు. సో, మార్కెట్ మళ్ళా 54,500 వరకు ఛాన్సే ఉంటది. సో, నిఫ్టీలో గూడా అంతేనండి. మాక్సిమం మనకు మార్కెట్‌లో ఈ ఫస్ట్ క్యాండిల్ ఏసింది. ఇంక ఇక్కడ ఏవన్నా సెల్లర్స్ ఉంటే వాళ్ళని ఎగ్జిట్ చేపించడానికి అండ్ బయర్స్‌ని గూడా యాడ్ చేపిచ్చేసి మళ్ళా మార్కెట్ కరెక్ట్‌గా ఫాలో అవుతుంది. మార్కెట్‌లో మనకు 24,400 బ్రేక్ అవుతే మనకు మార్కెట్‌లో అప్ సైడ్ ఉంటదని చెప్పాను గదా! సో, మార్కెట్‌లో మళ్ళీ అక్కడి నుంచే పడిపోయిందండి. సో, నిఫ్టీలో వచ్చేసి 24,080 వరకు ఉందండి టార్గెటు.
సో ఎంతవరకు ఉందో చెప్పలేము. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే వీకెండు అప్ టు మార్కెట్ గూడా మనకు కంటిన్యూ ఫాలో అవుతుంది కాబట్టి, మనకొచ్చిన ప్రాఫిట్ బుక్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. చూసారా ఇప్పుడు నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యానో చూసారా ఇప్పుడు? మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో, ఇక్కడ మిస్ అయినోళ్ళు గూడా ఇక్కడ సెల్ చేస్తారు గదా! సో 55,000 బ్రేక్ అయింది. మార్కెట్ సెల్ చేద్దాం లోపు ఎవరు సెల్ చేయరు. ఇక్కడ 54,800 దగ్గర బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లోకి అందరు సెల్లర్స్ వస్తారు గదా! సో వీళ్ళని మార్కెట్ హిట్ చేయనికి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తాయండి మార్కెటు. ఎళ్లి మళ్ళీ ఫాలో అవుద్ది తప్ప కంటిన్యూ‌గా అయితే అప్ సైడ్ ఎళ్ళదు. సో ఈ రివర్స్‌లో మనకేమైతది మనకు ఏదైతే ఉందో చూసారా ప్రీమియమ్స్ ఫాస్ట్‌గా పడిపోతాయన్నమాట. సో అందుకనే మనకు ఎక్కడైతే హైలా ప్రీమియమ్స్ దొరుకుతాయో అక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. మనం 10 పాయింట్స్, 20 పాయింట్స్ చూసుకుంటే మార్కెట్ ఒకసారి రివర్స్ అయిందంటే మనకు ఆప్షన్ బయర్స్ చేయబటికి చాలా ప్రాఫిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వంగానే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. సో యాక్చువల్లీ నేను ఇక్కడ అప్ సైడ్ సెల్ చేద్దాం అనుకున్నాను. చెప్పలేం మార్కెట్‌లో మనకి రియల్ బయర్స్ అయితే మళ్ళా మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటది కాబట్టి మళ్ళా మార్కెట్ 50,000 బ్రేక్ అయిన తర్వాతకి మళ్ళీ సెల్ చేశానండి నేనిక్కడ. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బై. మళ్ళీ మండే కలుద్దాం. హ్యాపీ వీకెండ్ అండి.